హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం రెగ్యులర్గా చేసుకునే ఆమ్లెట్ని రొటీన్గా కాకుండా ఇలా వెజ్జీస్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇలా ఆమ్లెట్ తింటే టమ్మీ ఫుల్గాను ఉంటుంది అండ్ హెల్తీగాను ఉంటుంది. వెజ్జీస్ తినని పిల్లలు ఇలా ఆమ్లెట్తో మిక్స్ చేసి పెడితే ఆమ్లెట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ టైమ్స్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో కూడా మనము హడావిడి లేకుండా ఇలాంటి వాటితో మన బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సన్నగా తురిమిన క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్, మనం తినే స్పైస్ని బట్టి మిర్చి పౌడర్, కాస్త పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్, సాల్ట్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక ఎగ్ అయినా పర్లేదు, లేదా 2 ఎగ్స్తో అయినా చేసుకోవచ్చు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. ఇలాంటి ఈజీ అండ్ క్విక్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ అయితే విజిట్ చేయండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కాస్త ఆయిల్ ఆర్ బటర్ వేసుకొని అందులో ఈ ఎగ్ మిక్స్చర్ వేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకొని సిమ్లోనే చేసుకోవాలండి. ఇటువైపు బాగా కాలిన తర్వాత ఆమ్లెట్ని స్లోగా అటువైపుకు తిప్పుకోవాలి. ఇలా స్లోగా తిప్పుకున్న తర్వాత ఇటువైపు కూడా సిమ్లోనే ఆమ్లెట్ అయితే ఉంచాలి. 1 to 2 minutes అయితే మనకి యమ్మీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా ఈజీగా, క్విక్గా, హెల్తీగా అండ్ టేస్టీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇవాళ నేను పప్పు అండ్ రైస్తో ఈ ఆమ్లెట్ని అయితే లాగిచ్చేసానండి. చూసారా నా ఆమ్లెట్ ఎంత బాగుందో? మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.